మిత్ బస్టర్స్లో ఇంకొక ఎపిసోడ్కి మనం వచ్చాం. క్రిస్టియానిటీలో ఉన్న ఇంకొక మిత్ ఏంటి అని అంటే, దేవుడు ఉంటే ఈ చెడు ఉండకూడదు, ఈ సఫరింగ్ ఉండకూడదు, ఈ పెయిన్ ఉండకూడదు అనే ఒక మిత్ చాలామందికి ఉంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ గాడ్ దేర్ ఆట్ నాట్ బి దిస్ ఈవిల్. ఈ చెడు ఉండకూడదు దేవుడు ఉండటమైతే, ఎందుకంటే దేవుడు మంచోడు కాబట్టి చెడు అనే దానికి ఇష్టం ఉండదు కాబట్టి చెడుని తీసేసేయాలి అనేది చాలామంది యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అదేంటంటే దీన్ని 2 యాంగిల్స్లో మనం డీల్ చేయాలి. ఒకటి ఏంటి అని అంటే ఇంటలెక్చువల్గా డీల్ చేయవలసింది ఉంది, రెండోది ఎమోషనల్గా డీల్ చేయవలసింది ఉంది. ఎందుకంటే ఒక తండ్రిని కోల్పోయి ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటలెక్చువల్గా ఫిలాసఫీ ఏం చెప్తుందంటే అని నేను మాట్లాడాను అనుకోండి, అది బాగోదు. అలాగే గాయపడిన వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఇంటలెక్చువల్గా స్కెప్టిక్స్గా ఉన్న ఎథీస్ల దగ్గరికి వెళ్ళి నేను ఎమోషనల్గా ఆన్సర్ ఇస్తే అది కూడా సెట్ అవ్వదు. కాబట్టి బోత్ సైడ్స్ ఆఫ్ లేదా ఆ కాయిన్కి ఉన్న బోత్ సైడ్స్ మనం డీల్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు ఉంటే చెడు ఉండకూడదు, చెడు ఉంది కాబట్టి దేవుడు లేడు అని చాలామంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, కరెన్సీ ఉంటే ఫేక్ కరెన్సీ ఉండకూడదు, ఫేక్ కరెన్సీ ఉంది కాబట్టి కరెన్సీ లేదు అని చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అసలు ఫేక్ కరెన్సీ ఎందుకు వచ్చింది? అసలు కరెన్సీ అనే కాన్సెప్ట్ లేకపోతే ఫేక్ కరెన్సీ ఎందుకు వస్తుంది? రాదు కదా. కాబట్టి ఫేక్ కరెన్సీ అనగానే కరెన్సీ ఉంది కాబట్టి ఫేక్ కరెన్సీ వస్తుంది. అందుకని 35 రూపీస్ ఫేక్ నోట్ మీరు చూడరు. సో 35 రూపీస్ ఫేక్ నోట్తో మీరు ఎవరిని మోసం చేయలేరు, ఎందుకంటే యాక్చువల్ నోట్ లేదు కాబట్టి. సో ఫేక్ అన్నప్పుడు లేనిదేమీ రాదు అనేది ఒక సత్యం మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఉంటే ఈ చెడు ఉండకూడదు, చెడు ఉంది కాబట్టి దేవుడు లేడు అని అంటే ఇది ఇట్లాగే ఉంటుంది. అదేంటంటే కరెన్సీ ఉంది కాబట్టి కరెన్సీ ఉంటే ఫేక్ కరెన్సీ ఉండకూడదు, ఫేక్ కరెన్సీ ఉంది కాబట్టి కరెన్సీ లేదు అని చెప్పలేము. ఇంకా చెప్పాలంటే ఫేక్ కరెన్సీ ఉంది అన్నామంటే యాక్చువల్ కరెన్సీ ఉండాలి. కాబట్టి చెడు అనేది గుర్తుపెట్టుకోండి, దేవుడు తయారు చేశాడా ఈవిల్ని అంటే కాదు, చెడుని దేవుడు తయారు చేయలేదు. సో కొంతమంది ఫిలాసఫర్స్ ఇట్లా చెప్పడానికి ట్రై చేశారు. అదేంటంటే గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఈవిల్ ఈజ్ సంథింగ్, దేర్ఫోర్ గాడ్ క్రియేటెడ్ ఈవిల్. దేవుడు అంతటిని సృష్టించాడు, ఈ చెడుని కూడా సృష్టించాడు. కాబట్టి అంతటిని సృష్టించాడు, ఈ అంతట్లో చెడు ఉంది కాబట్టి చెడు కూడా దేవుడి చేత సృష్టింపబడింది అని అంటా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈవిల్ ఈజ్ నాట్ సంథింగ్. ఈవిల్ అనేది సంథింగ్ కాదు, ఈవిల్ ఈజ్ మిస్సింగ్ ఆఫ్ సంథింగ్. అది మనం గమనించాలి. అదేంటంటే ల్యాక్ ఆఫ్ గుడ్ ఈజ్ ఈవిల్ కదా, ల్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్. వెలుగు కోల్పోతే చీకటి అవుతుంది. అసలు వెలుగు అనే కాన్సెప్టే లేకపోతే చీకటి అనే కాన్సెప్ట్ ఉండదు కదా. సత్యం అనే కాన్సెప్ట్ లేకపోతే అసత్యం అనే కాన్సెప్ట్ ఉండదు. అలాగే మంచి అనే కాన్సెప్ట్ లేకపోతే చెడు అనేది ఈవిల్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో మంచిని కోల్పోవడమే చెడు అవుతుంది. దేవుడి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు గాడ్ సా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దేవుడు అంతా మంచిదనేది చూచాడు. అయితే మనిషికి ఫ్రీడమ్ ఉంది, నేను దానికి లోబడొచ్చు, లోబడకుండా ఉండొచ్చు. కాబట్టి ఆ మంచి విధానంలో ఉండడానికి ప్రయత్నం చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ ఆ మంచిని నేను మేరుతాను, నేను చేయను అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఈవిల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈవిల్ ఈజ్ మిస్సింగ్ ఆఫ్ సంథింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇంటలెక్చువల్గా మనం చేయవలసిన ఒక విషయం ఏంటో మనం ఆలోచించాలి. అదేంటంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఒక ట్రయాంగిల్కి 3 కార్నర్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు. రెండోది గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆల్ పవర్ఫుల్. మూడోది ఎట్ ఈవిల్ ఎగ్జిస్ట్, మూడోది ఏంటంటే అయినప్పటికీ చెడు ఉంది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవి 2 ట్రూ అయినా మూడోది అసత్యం అయిపోతుంది అనే ఒక ఐడియాలజీ ఎందుకో హ్యూమన్ బ్రెయిన్లో ఉంది చాలామందికి. ఈ 3 ఏవి 2 ట్రూ అయినా మూడోది అసత్యం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మంచోడైతే చెడుని తీసేయాలని ఆశ ఉండాలి, సర్వశక్తిమంతుడైతే చెడుని తీసేయాలి. కాబట్టి ఈ 2 రైట్ అయితే ఇది ఉండకూడదు, ఈవిల్ ఉండకూడదు. లేదు దేవుడు మంచోడు అయినప్పటికీ చెడు ఉందంటే మేబీ ఆయన సర్వశక్తిమంతుడేమో కాదేమో, అందుకే తీయలేకపోయాడేమో, అందుకే అది మిస్ అవుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ చెడు ఉందంటే మేబీ ఆయన మంచోడు కాదేమో, చెడును ఉంచడమే ఆయనకి ఇష్టమేమో, సాడిస్ట్ ఏమో. సో ఈ 3 కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి చాలామంది ఎథిస్టులు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని అంటే, ఇఫ్ ఎనీ ట్రూ బికమ్ ట్రూ ద రెస్ట్ వుడ్ బి ఫాల్స్. ఈ 3 ఏది 2 ట్రూ అయినా సత్యమైనా ఇంకొకటి అసత్యం అయిపోతుంది అని అన్నారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ 3 సత్యమే. ఈ 3 సత్యమని బైబిల్ ఒప్పుకుంటుంది, క్రిస్టియన్ ఫెయిత్ ఒప్పుకుంటుంది. సో క్రిస్టియన్ ఆన్సర్ ఇచ్చే మునుపు మిగతా మతస్థులు ఎలా ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. మిగతా ఫిలాసఫీస్, మిగతా ఐడియాలజీస్ ఎలా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నాస్తికుడి దగ్గరికి వెళ్ళి, ఒక ఎథీస్ట్ దగ్గరికి వెళ్ళి
మీరు అడగండి, ఒక అమ్మాయిని రేప్ చేశారు, లేదా ఒక ఈవిల్ ఉంది, ఎందుకు అలా జరిగింది అని అంటే వాళ్ళు ఏమంటారు? నేను ఒక అబ్బాయితో ఎట్లా మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, రేప్ జరిగిందని బాధపడిపోతుంటే, అదేమో రేపు కాదే, మేట్ అనుకోండి. జంతువుల మధ్యన మేట్స్ ఉంటాయి, రేప్స్ ఉండవు. మారల్ ఇష్యూ ఉండదు జంతువుల మధ్యన. నైతిక విలువలు అనేవి, మంచి చెడు విచక్షణ జ్ఞానం జంతువులకు ఉండవు. మనిషి కోతి నుంచి వచ్చిన ఒక పరిణామజీవి జంతువే అన్ను నమ్మితే, దేవుని పక్కన పెట్టి కోతి నుంచి వచ్చిన ఒక పరిణామజీవి అనుకుంటే నైతిక విలువలు అనే కాన్సెప్ట్స్ ఉండవు, మొరాలిటీ ఉండవు. యాటమ్స్, మొరాలిటీ గురించి ఆలోచించే యాటమ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? కాబట్టి ఇప్పుడు మారల్ ఇష్యూని రేప్ అనే కాన్సెప్ట్ అక్కడికి పెట్టడానికి లేదు, ఈవిల్ అనే కాన్సెప్ట్ పెట్టడానికి ఉండదు. లేకపోతే మన దేశంలో చాలామంది, అదే చాలా మతాల్లో చాలామంది నమ్మేదంటే సృష్టిని దేవుడని ఆరాధన చేయడం. వాళ్ళు ఏమి నమ్ముతారు అంటే దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. అదేంటంటే కొంతమంది ఏం నమ్ముతున్నారు అంటే సృష్టి అంతా దేవుడే అని అంటారు. అహం మిథ్య బ్రహ్మ సత్యం, ఇది ప్రపంచంలోదంతా మిథ్యే అంటే మాయే, ఉన్నదంతా బ్రహ్మ కలగంటుంటే ఆ కళలో నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు మీ మొబైల్స్లో, మీ టీవీలో, మీ ల్యాప్టాప్లో. కానీ యాక్చువల్గా మీరు లేరు, నేను లేదు, ఉన్నదంతా బ్రహ్మ కలగంటుంటే జరుగుతుంది అని అంటారు. సో అలా అయితే ఒక అమ్మాయి రేప్ చేసినప్పుడు ఏం జరిగిందంటే రేప్ ఏం జరగలే, బ్రహ్మ కళలో ఒక రేప్ జరిగిందంతే, ఈవిల్ ఏం లేదు. అక్కడ కూడా ఈవిల్కి ఒక ఆన్సర్ ఉండదు. ఒకవేళ బౌద్ధ మతాన్ని దగ్గరికి వస్తే, బుద్ధిజం దగ్గరికి వస్తే, బుద్ధిజం ఏం చెప్తుంది అని అంటే డిజైర్కి సాటిస్ఫాక్షన్కి మధ్య ఉన్న గ్యాపే ఈవిల్కి కారణం, సఫరింగ్కి కారణం. కాబట్టి ఇప్పుడు సఫరింగ్కి నీకు సొల్యూషన్ ఇవ్వాలంటే ఆ డిజైర్ని, ఆ కోరికని కట్ చేసేయండి అంటాడు. అదేంటి అని అంటే డిజైర్ ఉండకూడదు అని, డిజైర్ తప్ప వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి ఇది సెల్ఫ్ కాంట్రడిక్టరీ అగైన్. సో క్రిస్టియన్ ఫెయిత్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మూడిట్లను ఒప్పుకుంటుంది. ఒకటి ఏంటి, ఈవిల్ని రియల్ అంటుంది, దేవుడు మంచోడు అని అంటుంది. అంత మాత్రమే కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు అని కూడా నమ్ముతుంది. ఇది క్రిస్టియన్ ఆన్సర్ మరి ఎట్లా ఇస్తుంది అని అంటే దీనికి ఒకటే ఆన్సర్, అదేంటంటే ఈ మూడిట్లకి ఎక్కడ కలుసుకుంటాయి? గాడ్ ఈజ్ గుడ్, ఆమ్నిపోటెంట్ అండ్ ఈవిల్ ఎగ్జిస్ట్ అనేది ఎక్కడ కలుసుకుంటుందంటే సిలువ మీదే కలుసుకుంటాయి. ఎక్కడంటే సిలువ మీద మనకు కనబడుతుంది గాడ్ ఈజ్ గుడ్, దేవుడు తన యొక్క మంచితనం తట్టిని సిలువ మీద చూపించాడు, తన ప్రేమ తట్టిని. గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. అంత మాత్రం ఈవిల్ ఎగ్జిస్ట్ అంటే పాపం ఉంది, దాని సొల్యూషన్ ఇవ్వడానికి సిలువ ఎక్కాడు. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు. నా బిడ్డ తప్పు చేశాడా, నా కుమారుని పంపించుకొని సిలువ మీద బలి చేయడం వల్ల నా బిడ్డను విమోచిస్తాను, నాకు అంత శక్తి ఉంది అని ఆ శక్తిని కూడా సిలువ మీద చూపించాడు. ఈ మూడిట్లకి ఆన్సర్ క్రాస్ దగ్గరే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. అయితే చాలామంది దీన్ని ఏమంటారంటే ఈ 3 స్టేట్మెంట్స్ని తీసుకుని ఇది కాంట్రడిక్టరీ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అంటే విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏవి ఈ 3? దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మంచివాడు, అయినప్పటికీ చెడు ఉంది. ఈ 3 కాంట్రడిక్టరీ, విరుద్ధంగా ఉన్నాయన్న. దీనికి ఈ సవాలు చర్చ్ మీద లేకపోతే థియోలజియన్స్ మీద పడినప్పుడు దేవుడు 21st సెంచరీలో ఒక మంచి ఫిలాసఫర్ని లేపాడు. ఆయన పేరు ఆల్విన్ ప్లాంటింగా, క్రిస్టియన్ థింకర్, అమెరికన్ క్రిస్టియన్ ఫిలాసఫర్. ఆయన దీనికి ఆన్సర్ ఇస్తూ చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ తీసుకొచ్చాడు. ఆయన ఏం చేసుకొచ్చాడంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో లేకపోతే మ్యాథమెటిక్స్లో మీకు తెలుసు సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 ఇలా పెడతారు కదా, సెట్లో పెడతారు కదా. సో ఆ ప్లేస్లో సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని పెట్టాడు. సో ఆ 1 2 3 ప్లేస్లో గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఈవిల్ ఎగ్జిస్ట్ అని 3 పెట్టాడు. దేవుడు మంచివాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, అయినప్పటికీ చెడు ఉందని 3 పెట్టాడు ఏబీసీ ప్లేస్లో. సో ఈ 3 కాంట్రడిక్టరీయా, విరుద్ధంగా ఉన్నాయా అని అడిగాడు. లేవు. దేవుడు మంచోడని, దేవుడు మంచోడు కాదని అక్కడ ఏమీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన వీక్ అని లేదు. ఈవిల్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఈవిల్ యాబ్సెంట్ అని లేదు. మరి ఎలా కాంట్రడిక్టరీ అయింది అని అంటే ఈ 2 ఉంటే ఇది ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు, నీకెవరు చెప్పారని అడిగాడు ఆయన. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే, నువ్వు అనుకున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గాడ్ హ్యాస్ సమ్ గుడ్ రీజన్. దేవుడికి ఒక అతీతమైన కారణం ఉంది చెడుని ఎలా చేయడానికి. దేవుడు సర్వశక్తిమంతుడు, చెడుని తీసేసే శక్తి ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన మంచోడు, చెడుని తీసేయాలని డిజైర్ ఉంటుంది. అయినప్పటికీ చెడుని, ఈవిల్ని అలౌ చేశాడు అని అంటే గాడ్ హ్యాస్ ఎ గుడ్ పర్పస్. అండ్ దీని వెనకాల దేవునికి ఒక అతీతమైన కారణం, ఒక పర్పస్ ఉంది ఈ చెడుని, ఈవిల్ని అలౌ చేయడానికి. అదే హబక్కూకు గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం మీద చూస్తుంది. ఏమంటాడంటే దేవుడు ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం ఉంది అని ప్రాఫిట్ ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు ఆన్సర్ ఏమంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఆన్సర్ నేను ఇస్తాను. అదేంటంటే నేను సర్వశక్తిమంతుడిని, నేను మంచివాడిని, అయినప్పటికీ చెడుని అలౌ చేస్తున్నాను.
దీని వెనకాల నాకు అతీతమైన ఉద్దేశం ఉంది, అతీతమైన కారణం ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే జీవించును. నా ఇందు ఫెయిత్ ఉంచు, నేను ఈవిల్కి ఫుల్ స్టాప్ పెడతాను. కానీ ప్రస్తుతానికి ఈ చెడుని ఎలా చేస్తున్నాను, నాకంటే ఒక అతీతమైన కారణం ఉంది అంటాడు. సో గాడ్ అలౌస్ ద ఈవిల్ ఫర్ ఎ హైయర్ గుడ్ పర్పస్. ఇంకా చెప్పాలి ఏంటంటే ఈవిల్ ఉంది అని అంటే మంచి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవిల్ ఉందని ఒప్పుకుంటున్నారు అనుకోండి, చెడు ఉందని అంటున్నారంటే మీరు ఒప్పుకుంటున్నారనుకోండి, చెడు ఉంది అంటున్నారు అనుకోండి, దాని ఉద్దేశం ఏంటి? మంచి ఉందని. మంచి లేకపోవడం చెడే కదా. మంచి చెడు అనేది మీకు ఎట్లా తెలిసింది? ఒక మోరల్ స్కేల్ కావాలి, నైతికమైన స్కేల్ కావాలి. ఒక నైతికమైన స్కేలు, మోరల్ స్కేల్ ఉందంటే మోరల్ లాగ్ ఎవరు ఉండాలి. ఆ మోరల్ లాగ్ ఎవరిని? దేవుడు అంటున్నాం. అంటే దేర్ఫోర్ దేవుడు లేకపోతే మోరల్ లాస్ ఉండవు, మోరల్ లాస్ లేకపోతే మోరల్ స్కేల్ ఉండదు, మోరల్ స్కేల్ లేకపోతే గుడ్ ఉండదు, గుడ్ లేకపోతే ఈవిల్ ఉండదు. మరి మీ ప్రశ్న ఏంటి? రకంగా చెప్పాలంటే చెడు ఉంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే ఈవిల్ అనేది దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అవుతుంది. అది నేను గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంటలెక్చువల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు దెర్ ఈజ్ నో కాంట్రడిక్షన్. ఈ 3 స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్ లేదు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ అలౌస్ ద ఈవిల్ ఫర్ ఎ హైయర్ గుడ్ పర్పస్. ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేస్తున్నప్పుడు, పెయింట్ వేస్తున్నప్పుడు ఇది ఎందుకు పెట్టావు అంటే ఆర్టిస్ట్ ఏమంటే వెయిట్ కంప్లీట్గా నా ఆర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయి అంటాడు. అప్పటి వరకు మధ్యలో క్వశ్చన్స్ వేయద్దు అంటాడు కదా. దేవుడు తన కంప్లీట్ బిగ్ పిక్చర్ని వేస్తున్నాడు, ఆర్ట్ వేస్తున్నాడు. ఈ లోపల ఎందుకు అది పెట్టావు, ఎందుకు అది అలౌ చేసావు, ఎందుకు మా ఇంట్లో వాళ్ళని తీసేసుకున్నావు, ఎందుకు వాళ్ళని చంపేసావు, లేదా ఎందుకు ఈ డిజాస్టర్ వచ్చింది అంటే దేవుడు ఏమంటాడు వెయిట్, నా కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాత నీకు ఆర్ట్ ఏంటో అర్థమవుతుంది అంటాడు. అందుకని గాడ్ అలౌస్ ద పెయిన్ ఫర్ ఎ హైయర్ గుడ్ పర్పస్. గాడ్ బ్లెస్ యూ.